ఆయన ఒక్కరే మంత్రి. కానీ సొంత గడ్డపై ఆ నియోజకవర్గంలో మాత్రం ఆయనకు నో ఎంట్రీ. డిప్యూటీ సీఎం వచ్చినా, పక్క జిల్లాల మంత్రులు అక్కడికి వచ్చేలినా ఆ మంత్రికి మాత్రం ఆహ్వానం లేదు. అమాత్య పదవి ఆ జిల్లా కాంగ్రెస్ లో మరింత చిచ్చు రేపుతుందా? నా నియోజకవర్గానికి నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లుగా ఉంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? రాష్ట్ర మంత్రి అంటే రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి రావచ్చు. కానీ ఆ మంత్రి మాత్రం తన సొంత జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో కాలు పెట్టలేకపోతున్నారు. కాలు పెట్టనివ్వడం లేదు. మా నియోజకవర్గానికి రావద్దంటూ సొంత పార్టీ నేతలే హెచ్చరించడంతో మంత్రి అటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వివేక్కి సొంత పార్టీలో సొంత జిల్లాలోని తలనొప్పులు తప్పడం లేదు. బీజేపీలో ఉన్న వివేక్ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. వచ్చి రావడంతోనే తనకు, అన్న వినోద్కు టికెట్లు సాధించుకున్నారు. కొడుకు వంశీకి పెద్దపల్లి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే మరో బంపర్ ఆఫర్ కొట్టేశారు. కొన్నాళ్ల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి కూడా అయ్యారు. వివేక్ అనుకున్నవన్నీ జరిగిపోతే ఇన్ని రోజులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఎన్నో ఇబ్బందులు పడ్డందుకు ఇచ్చిన బహుమతి ఇదా అని ఆవేదన చెందారు. ఎంతమంది నేతలు బీఆర్ఎస్లో చేరినా ప్రేమ్సాగర్ రావు మాత్రం పార్టీ కోసం నిలబడ్డారు. కేసులు నమోదైనా పార్టీ జెండా వదల్లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భట్టి పాదయాత్ర, ఖర్గే బహిరంగ సభను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచించిందో ఏమో గాని ప్రేమ్సాగర్ రావును కాదని వివేక్కి మంత్రి పదవి కట్టబెట్టింది. దీంతో అటు ప్రేమ్సాగర్ రావు, ఆయన అనుచర వర్గం ఇప్పుడు వివేక్ అంటేనే మండిపడుతున్నారు. తెలంగాణకు వచ్చిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని 10 రోజుల కిందట ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నిలదీశారు. కష్టపడింది తామైతే ఫలితం దక్కింది మరొకరికని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరే పదవి ఇవ్వాలని చూసిన పార్టీ అధిష్టానం ఆఫర్ని ప్రేమ్సాగర్ రావు తిరస్కరించారు. తనకు మంత్రి పదవి తప్ప మరేదీ వద్దని అక్కడి నుంచి వచ్చేశారని ఆయన వర్గం నేతలు అంటున్నారు. కాంగ్రెస్ తమ నేతకు అన్యాయం చేసిందని ఆగ్రహంతో ఉన్న ప్రేమ్సాగర్ రావు అనుచరులు ఆయనకు దక్కాల్సిన పదవిని తన్నుకుపోయిన గడ్డం వివేక్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో కొడుకు వంశీకృష్ణను గెలిపిస్తే ప్రేమ్సాగర్ రావు మంత్రి పదవికి అడ్డు రానని చెప్పిన వివేక్ తీరా మంత్రి కావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేమ్సాగర్ రావు ఆయన అనుచర వర్గం మంచిర్యాలలో అడుగు పెట్టొద్దని మంత్రి వివేక్కి అల్టిమేటం జారీ చేశారు. ఒకవేళ మంత్రి మంచిర్యాల వస్తే గొడవలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. లేనిపోని తలనొప్పులు ఎందుకని మంత్రి వివేక్ కూడా మంచిర్యాల నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న తన నివాసానికి వచ్చిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్న మంచిర్యాల నియోజకవర్గంలో మాత్రం సైలెంట్గానే ఉంటున్నారు. మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సైతం ఇందారం మీదుగా చెన్నూరు నుంచి అటువైపుగా మందమర్రి వెళ్లిన మంత్రి మంచిర్యాలలో మాత్రం అడుగు పెట్టలేదు. ప్రేమ్సాగర్ రావు ఆయన అనుచరుల హెచ్చరికలతో మంచిర్యాల నియోజకవర్గం రావడం లేదు. డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనరసింహతో కలిసి మంచిర్యాల ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కానీ జిల్లా మంత్రి వివేక్ స్థానికంగా ఉన్నా ఆయనకు ఆహ్వానం లేదు. మంచిర్యాలలో అడుగు పెట్టని వివేక్ మరోవైపు ఉమ్మడి జిల్లాను చుట్టేస్తూ ఎక్కడికక్కడ బలపడే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ప్రేమ్సాగర్ వర్గం మాత్రం ఉమ్మడి జిల్లా బాధ్యతలు తమ నాయకుడికి అప్పగించాలంటూ బహిరంగ సభలో నేతల ముందు చెప్పడం సరికొత్త వివాదానికి తెరలేపుతోంది. మరి ఈ ఇద్దరు నేతల మధ్య ముదురుతున్న వివాదం కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ఎటువంటి చిక్కులు తెస్తుందో చూడాలి.